4 కాలాల పాటు పచ్చగా ఉండాలంటే రైతుకు తాను సాగు చేసే పంటలపై నిత్యం రాబడి ఉండాలి. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం సాధించే దిశలుగా ప్రణాళికలు చేయాలి. రైతు ఫార్మా సైంటిస్ట్ అయిన కీర్తన అదే చేశారు. ఇంతవరకు కొబ్బరి సాగులో ఏడాదికి 2 సార్లు వచ్చే ఆదాయాన్ని పెంచుతూ నిరంతరం వచ్చే విధంగా ఏటీఎం పద్ధతిలో కూరగాయల పంటలను సాగు చేశారు. ఒక పంట పూర్తయిన తర్వాత వేరే పంటను సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కీర్తన. నేను ఫార్మర్ సైంటిస్ట్ని. మాది శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం మండలం, సింగపురం యూనిట్, తండెంవలస గ్రామము, తండెంవలస ఆర్బీకే. నేను 20 సెంట్లలో ఏటీఎం మోడల్ అనేది కొబ్బరిలో వేసుకోవడం జరిగింది. ప్రస్తుతం నా ఏటీఎం మోడలు ఇందులో నేను దుంపజాతి ముల్లంగి, క్యారెట్, అలాగే ఆకుకూరలు పాలకూర, చుక్కకూర, గోంగూర, తోటకూర, మెంతికూర ఇలా వేసుకోవడం జరిగింది. తీగజాతి ఆనప, కాకర పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఏటీఎం మోడల్ ఏంటంటే మొదట బెడ్స్ ప్రిపరేషన్ చేసి 4 అడుగులకి ఒక బెడ్ చేసి మధ్యలో ఒక అడుగు కాలువ అనేది ఇరిగేషన్ చేసుకోవడం జరిగింది. ఇందులో మొదట ఏంటంటే క్యారెట్, బీట్రూట్ ఇలాగా వేసుకున్నాక బెడ్కి ఇరువైపులా కూడా ఒకవైపు గుబురు మొక్క, ఒకవైపు బెడ్ చివరిలో పొట్టుగా పొడవుగా వెళ్ళే మొక్కల్ని నాటుకోవడం జరిగింది. మధ్యలో బెడ్కి 2 అడుగులు దూరంలో మొక్కజొన్న అనేది వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత రక్షక పంటగా నేను బంతి పెట్టుకోవడం అనేది జరిగింది. ఇప్పటి వరకు నాకు నెలకి ఆదాయం అనేది లీఫ్లీ వెజిటేబుల్ నుంచి, ముల్లంగి నుంచి 45 డేస్కి తీసేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వంగ, చిక్కుడు, బెండ, మొక్కజొన్న ఈ విధంగా హార్వెస్టింగ్ చేస్తున్నాను. రిలే సోయింగ్ నెక్స్ట్ చేయడం జరిగింది. నేను జీవామృతం అనేది తయారు చేసుకొని 20 డేస్కి 15 డేస్కి ఈ విధంగా స్ప్రేయింగ్ అనేది ఇస్తున్నాను. ఒక 2000 నుంచి 2500, 2300 వరకు నాకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఏటీఎం మోడల్ నుంచి వచ్చే కూరగాయల్ని మార్కెట్లోనే నేను గ్రామంలోనే మార్కెటింగ్ అనేది చేయడం జరుగుతుంది. వల్ల నిరంతరం ఆదాయం రావడమే కాకుండా వివిధ రకాలైన మొక్కల వల్ల జీవ వైవిధ్యం జరిగి పురుగులు, తెగుళ్ళు రాకుండా నిరోధించేందుకు ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు ఏడాది మొత్తం వివిధ రకాలైన పంటలతో భూమిని కప్పి ఉంచే విధంగా సాగు చేయడం వల్ల ప్రత్యక్షంగా రైతుకు రాబడి, పరోక్షంగా భూమిలో సారం పెరిగి అన్ని విధాలుగా లాభదాయకంగా మారుతుంది.